నమస్తే. పగిలిన రమ్ బాటిల్. రచన టెంపోరావు గారు. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సినిమా ముగిసింది. ఆనందరావు, అతడి భార్య రేవతి రోడ్డమ్మట నడుస్తున్నారు. నడిచి వెళ్తే అరగంటలో వాళ్ళ ఇంటికి చేరుకోగలరు. ఆనంద్ సిగరెట్ వెలిగించాడు. పొగ పీల్చి వదులుతూ ఆమె పక్కన నడుస్తున్నాడు. నిర్మానుష్యంగా ఉన్న రోడ్డమ్మట వాళ్ళు వెళ్తున్నారు. ఈ రోడ్డు మీద ఎవరూ లేరు అందామె గాబరాగా. నేను నీ పక్కనున్నానుగా అన్నాడు అతను నవ్వుతూ. ఆమె జవాబు ఇవ్వలేదు. అతని చేతిని పట్టుకుంది. అతడు రోడ్డు మీద ఆగి ఆమె పెదవులను ముద్దు పెట్టుకున్నాడు. ఎవరైనా చూస్తారు అందామె. ఎవరూ లేరుగా అన్నాడు ఆనందరావు నవ్వుతూ. మరి కొంచెం దూరం వాళ్ళు నడిచారు. రోడ్డు ఇరువైపులా విశాలమైన కాంపౌండ్ ఉన్న ఇళ్లున్నాయి. టైం 1 గంట దాటింది. ఇళ్లలోని వాళ్ళు సుఖంగా నిద్రపోతున్నారు. ఎవరో ఎదురుగా వస్తున్నారు. ఆమె గాబరాగా భర్త వైపు చూసింది. అతను చీకటి పిశాచంలాగా వాళ్ళకెదురుగా నిలబడ్డాడు. చీకట్లో అతడి రూపం స్పష్టంగా కనపడడం లేదు. మిస్టర్, ఎవరు నువ్వు? ఏం కావాలి అని అడిగాడు ఆనందరావు. అతడు జవాబు ఇవ్వలేదు. చేతిలో ఉన్న ఇనప కడ్డీతో చటుక్కున ఆనందరావు తలపై కొట్టాడు. ఆనందరావు అరుస్తూ కింద పడ్డాడు. బలమైన చేతులు రేవతిని చుట్టేశాయి. ఆమె అరిచింది. అతడు ఆమెను వదల్లేదు. రోడ్డు వారగా నేల మీద పడింది. అతడు ఆమె మీదకి వాలాడు. ఆమె పెదవులను ముద్దు పెట్టుకున్నాడు. యూ రోగ్ అని అరిచింది ఆమె. అతడు ఆమె చెంప మీద గట్టిగా కొట్టాడు. నన్ను ఎదిరిస్తే నువ్వు చస్తావు అన్నాడతను. రోడ్డు వారగా అతడు ఆమెను బలాత్కరించాడు. ఆమె ఏమీ చేయలేక నోర్మూసుకుంది. తన కామ తృష్ణను తీర్చుకున్నాక అతడు ఆమెను వదిలి వెళ్ళిపోయాడు. ఆమె లేచి కూర్చుంది. తన భర్త వైపు చూసింది. అతడిని తట్టి లేపింది. అతడు మూలుగుతూ లేచాడు. చీకట్లో తన భర్త ఏ స్థితిలో ఉన్నాడో ఆమె తెలుసుకోలేకపోయింది. అతడు లేచి కూర్చున్నాడు. ఆమె చేయి పట్టుకున్నాడు. నీకేం ప్రమాదం రాలేదుగా అడిగాడు అతను. తనకొచ్చిన ప్రమాదాన్ని గురించి చెప్తే అతడు నొచ్చుకుంటాడు, బాధపడతాడు. అతడికి అదంతా చెప్పి లాభం లేదు. నేను బాగానే ఉన్నాను అందామె. ఇద్దరూ లేచి నిలబడ్డారు. మెల్లిగా ఇంటికి నడిచారు. లైటు కాంతిలో ఆమె అతడి తలవైపు చూసింది. తల మీద బొప్పి కట్టి రక్తం జుట్టు మీద ఎండిపోయింది. ఆ దుర్మార్గుడు ఏమయ్యాడు? మీరు సృహ తప్పి కింద పడ్డాక అతడు నన్ను పట్టుకున్నాడు. అతడి చెవిని కొరికాను. ఒంటి మీద గోళ్లతో గోకాను. వాడు భయపడి పారిపోయాడు అందామె. వాడొక స్ట్రీట్ లోఫర్, దొంగై ఉంటాడు అన్నాడతను. నా గొలుసు లాగడానికి ప్రయత్నించాడు అందామె. అప్పుడేం చేశావు? వాడిని గోళ్లతో గిచ్చి గీకాను. భయపడి పలాయాన్నం చిత్తగించాడు అందామె. రేవతి, బాగా చేశావు. ఆ దుర్మార్గుడికి తగు విధంగా బుద్ధి చెప్పావు అన్నాడతను. ఇడ్లీలు తిని కాఫీ తాగి ఇండియా కింగ్స్ సిగరెట్ వెలిగించాను. ఎవరో మీకోసం వచ్చారు అంది పార్వతి. హాల్లోకి వచ్చిన స్త్రీ వైపు నవ్వుతూ చూశాను. ఆమె ముఖంలో నవ్వులేదు. ఆమెను సోఫాలో కూర్చోమన్నాను. పరశురామ్ గారు, మీ సహాయం నాకు కావాలి అందామె. సిగరెట్ వదులుతూ ఆమె వంక చూశాను. ఆమె వయసు 22 దాటి ఉండదు. చాలా అందంగా ఉంది. ఆమె శరీరం పచ్చగా మెరుస్తోంది. కోల ముఖం, తీర్చిదిద్దిన ముక్కు, బొడ్డు కిందకు చీరను కట్టుకుంది. కాళ్లకున్న జోళ్లు ఎర్రగా మెరుస్తున్నాయి. ఏ విషయంలో అని అన్నాను. రాత్రి జరిగిందంతా ఆమె వివరంగా చిత్రించింది. తన పేరు రేవతి అని చెప్పి అడ్రస్ ఇచ్చింది. వాడొక చీకటి పిశాచం సార్. నాకు జరిగింది మరెవ్వరికి జరగకూడదని నా ఆశ అందామె. అతడు ఎలా ఉన్నాడు? చీకట్లో అతడి రూపం నాకు కనపడలేదు. అతడు చాలా బలవంతుడని నేను చెప్పగలను. ఒక చేత్తో నా నోరు నొక్కి అతడు నన్ను అనుభవించాడు. ఎంత ప్రయత్నించినా నేను అతడిని ఆపలేకపోయాను అందామె. ఇదంతా మీ భర్తకు తెలుసా? ప్లీజ్, ఇది నా భర్తకు తెలియదు. ఏది కాలేదని నేను నా భర్తతో చెప్పాను. ఏదైనా జరిగిందని తెలిస్తే ఆయన బాధపడతారు. అటువంటి దుర్మార్గుడు పట్టణంలో తిరగడం అందరికీ ప్రమాదకరం. అతడిని మీరు తొందరగా పట్టుకోవాలి అందామె. ప్రయత్నిస్తాను అన్నాను ధీమాగా. క్షణకాలం గదిలో నిశ్శబ్దంగా ఉంది.
మీరు పోలీస్ రిపోర్ట్ ఇచ్చారా అడిగాడు. ఇవ్వలేదు. ఎలా ఇస్తాను? ఇస్తే నిజం చెప్పాలి. అది చెప్పడం నాకు ఇష్టం లేదు. అందుకే మీ దగ్గరకు వచ్చాను. నేను దర్యాప్తు చేస్తాను అని ఆమెను పంపించేశాను. టైం చూశాను. 10 దాటింది. ఇన్స్పెక్టర్ నాయర్కి ఫోన్ చేశాను. ఇన్స్పెక్టర్ నాయర్ అంది అవతల వైపు నుంచి కంఠం. నాయర్ బాయ్, పరశురామ్ స్పీకింగ్. ఎవడో రేపిస్టు పట్టణంలో తిరుగుతున్నట్ట. అతడిని గురించి ఏమైనా రిపోర్ట్లు వచ్చాయా? బ్రదర్, 2-3 రోజుల క్రితం సుశీల తండ్రి గంగరాజు ఒక రిపోర్ట్ ఇచ్చాడు. అతడు కూతురుతో రాత్రి 12 తర్వాత ఇంటికొస్తున్నట్ట. ఎవరో ఒక వ్యక్తి అతడిని తల మీద కొట్టి ఆమెను బలాత్కరించాడట. ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు. వాళ్ళ అడ్రస్ చెప్పగలవా? ఇన్స్పెక్టర్ నాయర్ అడ్రస్ ఇచ్చాడు. దాన్ని డైరీలో రాసుకున్నాను. బ్రదర్, నా దగ్గరికి ఎవరైనా వచ్చారా? నాయర్ బాయ్, అమాయకులైన యువతులను బలాత్కరించే ఈ రేపిస్టులను మనం పట్టుకోవాలి అని అన్నాను. నువ్వు రంగంలోకి దిగితే పట్టుకోగలవు. నాయర్ బాయ్, అతడి కోసం ఇవాళ నుంచి అన్వేషిస్తాను. వీ మస్ట్ క్యాచ్ హిమ్ అన్నాను. గుడ్ లక్ టు యూ అన్నాడు నాయర్. రిసీవర్ని పెట్టేశాను. మేడమెట్లు దిగి కిందకెళ్ళాను. షెడ్లో ఉన్న నా కారులో కూర్చుని దాన్ని బయటకు పోనిచ్చాను. మెడ్లీ రోడ్డు మీద ఉన్న నంబర్ 12 ఇంటి ముందు కారు ఆపి దిగాను. డాబా ఇల్లు. లోపలికెళ్ళి ముందు గుమ్మం తలుపు తట్టాను. తలుపు తెరవబడింది. తలుపు తెరిచిన వ్యక్తి నా వంక ప్రశ్నార్థకంగా చూశాడు. ఐఎమ్ డిటెక్టివ్ పరశురామ్ అన్నాను. అతడు తుళ్ళిబడి నన్ను సోఫాలో కూర్చోమన్నాడు. సోఫాలో కూర్చుని అతడు వంక చూశాను. నా పేరు గంగరాజు అన్నాడు అతను. మీరు పోలీస్ రిపోర్ట్ ఇచ్చారట అన్నాను. అవును సార్. ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పండి. 12 దాటింది. నేను మా అమ్మాయి చుట్టాల ఇంటికెళ్ళి తిరిగి వస్తున్నాం. ఎదురుగా వచ్చి అతడు మాకు అడ్డంగా నిలబడ్డాడు. తప్పుకోమని నేను అరిచాను. నా తల మీద కొట్టాడు. నేను కింద పడ్డాను. లేవలేకపోయాను. నేను మేలుకునేసరికి అమ్మాయి సుశీల వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఆమెను లేపి డాక్టర్కి చూపించిన తర్వాత పోలీస్ రిపోర్ట్ ఇచ్చాను. పోలీసులు ఏమైనా చేయగలిగారా? ఇదంతా జరిగి 10 రోజులు దాటింది, కానీ పోలీసులు ఏమీ చేయలేదు. ఇదంతా ఎక్కడ జరిగింది? అన్నానగర్ ప్రాంతంలో. రాత్రుళ్ళు అక్కడ జనసంచారం ఎక్కువగా ఉండదు. మీ సుశీల చదువుకుంటుందా? బిఏ చదువుతోంది. ఈ సంఘటన జరిగాక మానసికంగా ఆమె బాగా దెబ్బతింది. నేను, నా భార్య ఆమెకు ధైర్యాన్ని ఇచ్చాం. మొన్నటి నుంచి కాలేజీకి వెళ్తోంది. సోఫాలో నుంచి లేచి కారు దగ్గరికి నడిచాను. అతడు నాకు కూడా వచ్చాడు. పరశురామ్ గారు, ఆ పిశాచాన్ని మీరు పట్టుకోవాలి. పోలీసుల మీద నాకు నమ్మకం లేదు. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అని కారును పోనిచ్చాను. రాత్రి 10 దాటింది. వి లాల్ హోటల్ క్యాబిన్లో అతడు కూర్చున్నాడు. సర్వర్ లోపలికొచ్చి అతడిని చూసి ఉలిక్కిపడ్డాడు. 6 అడుగుల మనిషి, గున్న ఏనుగులాగా ఉన్నాడు. చింపిరి జుట్టు, పెద్ద మీసాలు, గెడ్డం, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. పైజమా జుబ్బాలో ఉన్నాడతను. టేబుల్ మీద నల్లటి ప్లాస్టిక్ బ్యాగ్ ఉంది. ప్లాస్టిక్ బ్యాగ్లోంచి రమ్ బాటిల్ తీసి అతడు తాగుతున్నాడు. ఇక్కడ తాగకూడదు సార్ అన్నాడు సర్వర్. అతడు కోపంగా సర్వర్ వంక చూశాడు. ఆ చూపుకు సర్వర్ త్రుళ్ళిపడ్డాడు. నోరు మూసుకో అరిచాడతను. సర్వర్ మౌనం వహించాడు. 1/2 ప్లేట్ చికెన్ బిర్యానీ పట్రా, చికెన్ కూర్మా, చపాతీ కూడా పట్రా అన్నాడతను. సర్వర్ బయటకెళ్ళాడు. అతడు అడిగిన పదార్థాలు తెచ్చి ప్లేట్ ముందు పెట్టాడు. గ్లాసులో చల్లటి నీళ్లు ఉంచాడు. మీరిక్కడ తాగుతున్నట్టు తెలిస్తే నా ఉద్యోగం పోతుంది సార్ అన్నాడు మళ్ళీ సర్వర్. నువ్వు తాగితే గానీ ఎలా తెలుస్తుంది? నీ నోరుకు తాళం వేసి నీ పని చూసుకో. నువ్వేదైనా వాగితే నీ పీక పిసికేస్తాను అన్నాడతను. ఆ మాటలు విని సర్వర్ లోపల భయపడ్డాడు. నేను వాగను సార్ అన్నాడతను భయంగా. అలా తోవలోకి రా, నేను వెళ్ళినప్పుడు నీకు మంచి టిప్ ఇచ్చేస్తాలే అన్నాడతను. సర్వర్ వెళ్ళిపోయాడు. అతడు ఆకలితో తినసాగాడు. తింటూ మధ్యలో రమ్ సేవిస్తున్నాడు. నీళ్లు కలుపుకోకుండా రమ్ను తాగేస్తున్నాడు. టేబుల్ మీద ఉన్న ప్లేట్ ఖాళీ అయింది. కొన్ని ఎముకలు మాత్రం టేబుల్ మీద పడ్డాయి. సర్వర్ మళ్ళీ గదిలోకి వచ్చాడు. ఖాళీ ప్లేట్ వంక చూశాడు. బిల్ ఇవ్వనా అడిగాడు సర్వర్. మరో ఆమ్లెట్ బిర్యానీ అన్నాడతను. కాసేపట్లో బిర్యానీ ప్లేట్ను సర్వర్ టేబుల్ మీద పెట్టాడు. అతడు మరికొంత రమ్ తాగి తింటూ కూర్చున్నాడు.
అతను తిండి పూర్తి చేసేసరికి 11 దాటింది. రమ్ బాటిల్ ఖాళీ అయింది. సర్వర్ క్యాబిన్లోకి వచ్చాడు. అతను బిల్లు వైపు చూశాడు. వెంటనే బిల్లు చెల్లించాడు. ₹1 నీకు అన్నాడతను. వినయంగా సర్వరు అతడికి థ్యాంక్స్ చెప్పాడు. అతడు హోటల్లోంచి బయటికి నడిచాడు. రోడ్డమ్మట మెల్లిగా నడవసాగాడు. గతంలోంచి ఏవేవో దృశ్యాలు అతడికి కనిపిస్తున్నాయి. తన తల్లిదండ్రులు మరణించారు. దిక్కులేని స్థితిలో అతడు మామయ్య ఇంటికి చేరుకున్నాడు. అతడికి ఒక అక్కయ్య కూడా ఉంది. మామయ్య ఇంటికి వెళ్ళేసరికి అతడి వయసు 10 సంవత్సరాలు. అక్కయ్య వయసు 13. ఆమె అప్పుడే పెద్ద మనిషి అయింది. మామయ్య గురుమూర్తి వయసు 40 దాటింది. అతడికి 4 ఆడపిల్లలు. అక్కయ్య అంటే అతడికి ఎంతో ప్రేమ. తనకు తల్లి లేదు. అక్కయ్య తనకు తల్లిగా ఉండేది. ఒకనాటి రాత్రి అక్కయ్య అతడు పడుకున్న గదిలోకి వచ్చి పరుపు మీద పక్కనే వాలిపోయి ఏడుస్తోంది. అతడు మేల్కొన్నాడు. ఏడుస్తున్న ఆమె వంక చూశాడు. ఎందుకు ఏడుస్తున్నావు అడిగాడు అతను. ఆమె తన పావడా వంక చూపించింది. అతడు ఆమె పావడా వైపు చూశాడు. రక్తపు మరకలు. ఏమైంది, ఎక్కడైనా పడ్డావా అని అడిగాడు. మామయ్య నన్ను చెరిచాడు అందామె. అతడికి అర్థం కాలేదు. మామయ్య ఏం చేశాడు? ఆమె వివరంగా చెప్పలేదు. ఆమె చెప్పిన అతడికి అర్థమయ్యే వయసు కాదు. కాసేపట్లో అతడికి నిద్ర పట్టేసింది. నిద్రపోతున్న తమ్ముణ్ణి ఆమె పక్కనే పడుకోబెట్టుకుని అతడి మీద చెయ్యేసింది. అతడు రోడ్డమ్మట నడుస్తూ సిగరెట్ వెలిగించాడు. పొగ వదులుతూ పైకి చూశాడు. ఆకాశంలో అర్ధచంద్రుడు ప్రకాశిస్తున్నాడు. నక్షత్రాలు మెరుస్తున్నాయి. తిరిగి మెల్లిగా రోడ్డమ్మట నడవసాగాడు. రాత్రి 12 దాటింది. కేవల్ రామ్ తన భార్యతో రోడ్డమ్మట నడుస్తున్నాడు. లేట్ షో సినిమా చూసి వాళ్ళు వస్తున్నారు. అతని భార్య నిరుపమ్మ చాలా హుషారైన యువతి. ఆమె వయసు 16 దాటింది. పచ్చగా పొడుగ్గా ఉంటుంది ఆమె. ఎర్రటి పెదవులు, పొడవాటి జడ. ఆమె చాలా చమత్కారంగా మాట్లాడుతుంది. ఎవరో రేపిస్టు పట్టణంలో తిరుగుతున్నాడు అని అన్ని పత్రికల్లోనూ ముద్రించారు. ఈ సమయంలో మనం ఎలా తిరగడం ప్రమాదకరమేమో అన్నదామె. ఆ రేపిస్టుని రాని, వాడికి బుద్ధి చెప్తాను అన్నాడు కేవల్ రామ్. కరాటేలో అనుభవం ఉన్న వ్యక్తి. అతడిని చంపేస్తారా అన్నదామె. చంపినంత పని చేస్తాను అన్నాడతను. రోడ్లో లైట్లు పగిలిపోవడం వల్ల వెలగడం లేదు. ఆమె పక్కనే అతడు కూడా నడుస్తున్నాడు. ఎవరో ఎదురుగా వస్తున్నారు. ఆమె ఆగి అతన్ని పట్టుకుంది. నిరుపమ్మ, భయపడకు, నేనున్నానుగా. ఎదుటి వ్యక్తి దగ్గరగా వచ్చాడు. అతడి చేతిలో ఆయుధం పైకి లేచింది. కేవల్ రామ్ అతడిని కాలుతో తన్నాడు. వెనక్కు పడబోయి అతడు ఆపుకొన్నాడు. రాస్కెల్, నన్ను ఎదిరిస్తావా అరిచాడు అతను. రెప్పపాటులో అతడు కేవల్ రామ్ మీద దూకాడు. కేవల్ రామ్ చెంప మీద కొట్టాడు. అతడు కింద పడ్డాడు. కానీ వెంటనే లేచాడు. అతడి వంక చూశాడు కేవల్ రామ్. పిశాచంలాగా ఉన్నాడతను. ఇద్దరు 10 నిమిషాల పాటు ఘోరంగా పోట్లాడారు. ఆమె పరిగెత్తుకెళ్ళి ప్రహరీ గోడ పక్కనే నక్కి దాక్కుంది. అక్కడ కొంచెం చీకటిగా ఉంది. రోడ్డు మీద 2 ఆకారాలు ఆమె కనిపిస్తున్నాయి. ఒక ఆకారం లేచి నుంచుంది. తన భర్త ఏమయ్యాడు? నిలబడిన వ్యక్తి తన భర్త కాడని ఆమె పోల్చగలిగింది. కాసేపట్లో రోడ్డు మీద ఆకారం తన వైపు రావడం గమనించింది. ఆమె పరిగెత్తసాగింది. ఆమె గట్టిగా అరుస్తూ పరిగెత్తింది. రోడ్డుకి ఇరువైపులా ధనవంతులు నివసించే పెద్ద పెద్ద మేడలున్నాయి. కొంతమంది రోడ్డు మీద పరిగెత్తుకొచ్చారు ఆమె అరుపులు విని. ఎవరో స్త్రీ వచ్చింది. ఆమె ఎక్కడుందో అన్నాడు ఒక వ్యక్తి. ఆమె కోసం అందరూ వెతికారు. ఆమె రోడ్డు వారగా ప్రహరీ గోడ పక్కన పడుంది. ఆమె తల మీద బొప్పి కట్టింది. కాసేపట్లో ఆమె మేల్కొంది. వెక్కి వెక్కి ఏడవసాగింది. మెల్లిగా ఆమె తన భర్త పడున్న చోటుకెళ్ళింది. రక్తపు మడుగులో పడున్న అతడిని చూసి భయంతో అరిచింది. అతడి మీద పడిపోయింది. ఏమైందమ్మా అడిగాడు కర్నల్ శాస్త్రి. కర్నల్ శాస్త్రి రిటైర్ అయ్యాడు. ఒకప్పుడు అతడు ఆర్మీలో పనిచేశాడు. పెద్ద మేడలో అతడు నివసిస్తూ ఉన్నాడు. ఆ దుర్మార్గుడు దొరికాడా ప్రశ్నించింది ఆమె. లేదు, అతను పారిపోయాడు అన్నాడు శాస్త్రి. కర్నల్ శాస్త్రి వేగంగా తన ఇంట్లోకి వెళ్ళాడు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చాడు. కర్నల్, మేము వస్తున్నాం, అంతవరకు మీరు అక్కడే ఉండండి అన్నాడు ఇన్స్పెక్టర్ నాయర్. అలాగే అన్నాడు కర్నల్ శాస్త్రి. ఇన్స్పెక్టర్ నాయర్ జీప్ వెనక్కి డాడ్జ్ కార్ వచ్చి ఆగింది.
నాయర్ నా దగ్గరకు వేగంగా వచ్చాడు. రోడ్డు మీద అనేక మంది ఉన్నారు. అక్కడ కానిస్టేబుల్స్ కనిపిస్తున్నారు. బ్రదర్, ఈసారి హత్యలోకి దిగాడు మనం వెడుతున్న రేపిస్టు అన్నాడు నాయర్. ముందుకు వెళ్ళి అతడిని టార్చ్ కాంతిలో పరీక్షించాను. ప్యాంటు స్లాక్స్లో ఉన్నాడతను. కాళ్లకు ఖరీదైన బూట్లు. అతడి పక్కనున్న ఆమెను చూశాను. ఆమె వయసు 24 ఉంటుంది. చాలా అందంగా ఉంది. మళ్ళా పడున్న అతడి వంక చూశాను. బట్టల మీద రక్తపు మరకలు. అతడి తల పగిలింది. ఆమెకేసి జాలిగా చూశాను. ఏమైంది? ఆమె జరిగిందంతా చెప్పింది. నేను అరవడం మూలంగా అతడు బాగా భయపడి ఉంటాడు. నా తల మీద కొట్టి అతడు పారిపోయాడు అందామె. అతడిని నువ్వు బాగా చూసావా? చూశాను సార్. పొడుగ్గా బలంగా ఉన్నాడు. పైజమా జుబ్బా ధరించాడు. చేతిలో నల్లటి బ్యాగ్ ఉంది. గడ్డం, చింపిరి జుట్టు. దూరంలో ఉన్న అతడిని చూడగానే నాకెందుకో భయమేసింది. నా భర్తతో చెప్పాను. ఆయన కరాటే నేర్చుకున్నాడు. భయపడొద్దని అన్నారు ఆయన అన్నదామె. పోలీస్ డాక్టర్ సుధాకర్ వచ్చి శవాన్ని పరీక్షించసాగాడు. ఇన్స్పెక్టర్ నాయర్తో నేను దూరంగా వెళ్ళాను. సిగరెట్ వెలిగించాను. చల్ల గాలి వీస్తోంది. బ్రదర్, ఏమంటావు? అడిగాడు నాయర్. మనం వెతికే రేపిస్టు అతడే, సందేహం లేదు. ఆమె భర్త అతడిని ఎదిరించాడు. ఆ పరిస్థితుల్లో హత్య జరిగింది. ఆమె అరవడం మూలంగా అనేక మంది ఇళ్లలోంచి బయటకు వచ్చారు. ఆమెను బలాత్కరించే అవకాశం అతడికి చెక్కలేదు. ఆమె తల మీద కొట్టి అతడు పారిపోయాడు అన్నాను. బ్రదర్, అతడిని మనం తొందరగానే పట్టుకోవాలి. ఈ హత్యను గురించి పేపర్లో విశేషంగా ప్రచారం జరుగుతుంది. ప్రజలు పోలీసులను తిడతారు అన్నాడు ఇన్స్పెక్టర్ నాయర్. నాయర్ బాయ్, ఈ ప్రదేశం పూర్తిగా గాలించండి. అతడు ఎక్కడైనా ఏదైనా వదిలేశాడేమో కనుక్కోండి అన్నాను. వెతకమంటావా అన్నాడు ఇన్స్పెక్టర్. డాక్టర్ సుధాకర్ మా దగ్గరకు వచ్చాడు. 12:30 ప్రాంతంలో అతడు మరణించాడు. తల పగలడం మూలంగా మరణం సంభవించింది. ఇనప కడ్డీతో తల మీద బలంగా చాలాసార్లు కొట్టి ఉండాలి అన్నాడు అతను. మరికొన్ని వివరాలు నేను తెలుసుకుంటాను. అతడి పేరు కేవల్ రామ్. ఒక ఇంజనీరింగ్ కంపెనీలో అతడు పనిచేస్తున్నాడు. పెళ్ళై 3 ఏళ్ళైంది అతడికి. పిల్లలు ఇంకా లేరు. ఇన్స్పెక్టర్ నాయర్ తన దగ్గరకు వచ్చాడు. బ్రదర్, ఇలారా అన్నాడు అతను. అతడితో వెళ్ళాను. రోడ్డు వారగా సగానికి పగిలిన రమ్ బాటిల్ వైపు టార్చ్ కాంతిలో చూశాను. అతడు డ్రంకర్ అయి ఉండాలి అన్నాడు నాయర్. దాని మీద వేలిముద్రలు ఉన్నాయేమో చూడండి అన్నాను. ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్టు సురేష్ వచ్చాడు. తన పరీక్షలు ముగించి కొన్ని నిమిషాల తర్వాత అతడు నా దగ్గరకు వచ్చాడు. పరశురామ్ గారు, ఆ బొడ్డు మీద వేలిముద్రలు ఉన్నాయి అన్నాడు అతను. ఈ బాటిల్ అతడు పడేసిందో కాదో అన్నాను. అతడే పడేశాడని మనం అనుకోవాలి అన్నాడు ఇన్స్పెక్టర్ నాయర్. ఆల్ రైట్, వేలిముద్రలను బట్టి అతడెవరో కనుక్కోవడానికి ప్రయత్నించండి. ఇంతకుముందు నేరాలు చేసి అతడు జైలుకి వెళ్ళి ఉండొచ్చు. అది చేయిస్తాను అన్నాడు నాయర్. నేను నా ఇంటికి వెళ్ళిపోయాను. రాత్రి 7 గంటలకు టెలిఫోన్ మోగింది. ఇన్స్పెక్టర్ నాయర్ కంఠం అటువైపు నుంచి వినపడింది. బ్రదర్, అతడు ఇంతకుముందు ఏ నేరాలు చేసినట్టే లేదు. అతడి వేలిముద్రలు మా దగ్గర లేవు అన్నాడు నాయర్. కొత్తవాడి అయి ఉండాలి అన్నాను. కొత్తవాడే, సందేహం లేదు అన్నాడు నాయర్. కాసేపు ఆలోచిస్తూ మౌనంగా ఉన్నాను. నాయర్ బాయ్, పట్నంలో అనేక చోట్ల అతడు తిరుగుతున్నాడు. అతడి కోసం పట్నం నలువైపులా అన్వేషించాలి అని అన్నాను. ప్రస్తుతం 200 మంది పట్నంలో అతడి కోసం గాలిస్తున్నారు. రాత్రి 10 తర్వాత వాళ్ళు పట్నంలో తిరుగుతున్నారు. మనం ఇంకా ఎక్కువ మందిని పెట్టాలి. కనీసం 500 మంది రాత్రులు తిరుగుతూ ఉండాలి అని అన్నాను. అలాగే, వెంటనే ఏర్పాటు చేస్తాను అన్నాడు నాయర్. రాత్రి 10 దాటింది. డాడ్జి కారును వేగంగా పోనిస్తున్నాను. చల్లటి గాలి వీస్తోంది. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. చంద్రకాంతి హాయిగా ఉంది. పరశువాకం వైపు కారును పోనిచ్చాను. నా మెదడులో ఆలోచనలు సాగుతున్నాయి. అతడు ఎవరో ప్రస్తుతం మాకు తెలియదు, కానీ అతడికి రమ్ సేవించే అలవాటు ఉంది. అతడు తెగించిన మనిషి. ఏది చేయడానికైనా వెనుదియ్యడు. పరశువాకం వీధుల్లో అంతగా జనసంచారం లేదు. దినపత్రికల్లో ప్రచురించిన పోలీసు హెచ్చరికను
ప్రజలు చదివే ఉంటారు. ప్రజలు తొందరగా ఇళ్లకు పోయి జాగ్రత్త పడుతున్నారు. ఎండోమ్ రోడ్లో ఉన్న టీ షాప్ ముందు కారుని ఆపాను. కారులోనే ఆలోచిస్తూ కూర్చున్నాను. టీ షాప్ వైపు చూస్తున్నాను. 4 వ్యక్తులు వచ్చి టీ తాగి వెళ్ళిపోయారు. కారును పోనిచ్చాను. ఐసీఎఫ్ ప్రాంతంలో కారును హఠాత్తుగా ఆపాను. రోడ్డు వారగా ఎవరో పడుకున్నారు. కారులోంచి దిగి అతడి వైపు నడిచాను. అతడు ప్యాంటు స్లాక్స్లో ఉన్నాడు. తల మీద బొప్పి కట్టింది. అతడిని చూస్తుంటే నాకు నిరుపమ గుర్తొచ్చింది. అతడి నోట్లో కొద్దిపాటి విస్కీ పోశాను. అతడు కూర్చున్నాడు. నా వైపు గాబరాగా చూశాడు. ఐఎమ్ పరశురాం అన్నాను. అతడు నా చేయి పట్టుకున్నాడు. పరశురాం గారు. అతడు ఈ రోడ్డమ్మటే వెళ్ళాడు. పైజమా జుబ్బా చింపిరి జుట్టును బట్టి అతడిని నేను అనుమానించాను. అతడిని ఆపాను. అతడితో నేను ఎక్కువగా మాట్లాడలేకపోయాను. తటాలను అతడు నా తల మీద కొట్టాడు. నేను కింద పడ్డాను. మీరొచ్చాక నాకు మెలకు వచ్చింది అన్నాడు అతను. అతడు ఒక పోలీస్ సిఐడి అని తెలుసుకున్నాను. నాయర్ ఏర్పాటు చేసిన 500 మందిలో అతడు ఒకడు. అతడు ఎటు వెళ్ళిపోయాడు ప్రశ్నించాను. చెప్పలేను. ఇనప కడ్డీ నా తల మీద పడ్డాక అతడు ఎటు వెళ్ళాడో నేను చూడలేకపోయాను అన్నాడతను. అతడిని నువ్వు బాగా చూసావా? చూశాను సార్. చేతిలో నల్లటి బ్యాగ్ ఉంది. అందుకే అతడిని నేను అనుమానించాను. అతడిని పట్టుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించాను. కానీ అతడు చాలా బలమైన వ్యక్తి అన్నాడతను. అతడిని కారులో కూర్చోమన్నాను. కారు వేగంగా పోనిచ్చాను. నా పక్కనే ఉన్నాడతను. రాయపేట హాస్పిటల్లో అతడిని చేర్చి ఇన్స్పెక్టర్ నాయర్కి ఫోన్ చేశాను. సావిత్రి తల్లివైపు నవ్వుతూ చూసింది. నే వెళ్ళి నాన్నకు మందులు కొని తెస్తానమ్మా అందామె. తల్లి టైం చూసింది. 10 దాటింది. ఇంత రాత్రి వేళ ఒంటరిగా వెళ్ళగలవా అన్నది తల్లి. మరేం పర్లేదమ్మా అంది సావిత్రి. తండ్రి నారాయణ జ్వరంతో పడున్నాడు. టెంపరేచర్ 102 దాటింది. వాళ్లకు ఒక్కతే కుమార్తె. సావిత్రి బిఏ చదువుతోంది. చాలా ధైర్యం గల వనిత. ఇంత రాత్రి వేళ వెళ్ళొద్దమ్మా. ఎవరో రేపిస్టు పట్నంలో తిరుగుతున్నాడని పత్రికల్లో ప్రచారం చేస్తున్నారు అంది తల్లి. ఎవరో వెళ్ళి మందులు కొనుక్కొని తేపోతే నాన్న బాధపడుతూ ఉంటాడు. నేను వెళ్తానమ్మా అంది సావిత్రి. జాగ్రత్తగా వెళ్ళిరా అంది తల్లి. సావిత్రి ఇంట్లోంచి బయటికి నడిచింది. 1/2 మైలు దూరంలో ఒక మందుల షాప్ ఉంది. అది రాత్రంతా తెరిచి ఉంటుంది. దానివైపు ఆమె వేగంగా అడుగులేస్తోంది. రోడ్డు మీద జనసంచారం ఎక్కువగా లేదు. మగాళ్ళు మాత్రం రోడ్డమ్మట నడుస్తున్నారు. ఆడవాళ్ళు ఎక్కడా లేరు. ఆమె రోడ్డు వారగా వేగంగా నడుస్తోంది. ఎవరో ఎదురొస్తున్నారు. ఆమె భయపడలేదు. ధైర్యంగా ముందుకెళ్ళిపోయింది. అతడు ఆమె చెయ్యి పట్టుకొని నోరు నొక్కాడు. ఆమె అరవలేకపోయింది. గింజుకొని దూరంగా పోవడానికి ఆమె ప్రయత్నించింది. అతడి చేతుల్లోంచి ఆమె బయట పడలేకపోయింది. అతడు ఆమెను నేల మీదకు పడగొట్టాడు. ఆమె మీద వాలాడు. ఆమె కాళ్లతో అతడిని తన్నింది. అతడు ఆమె చెంప మీద బలంగా కొట్టాడు. ఆమె వెనక్కి పడింది. డాడ్జీ కారును వేగంగా పోనిస్తున్నాను. హెడ్లైట్ కాంతిలో రోడ్డు వారుగా పడున్న వాళ్ల వైపు చూశాను. చటుక్కున కారు నాపి కిందకి దూకాను. వాళ్ల వైపు కదిలాను. ఆమె అరవడానికి ప్రయత్నిస్తోంది, కానీ అరవలేకపోతోంది. అమాంతంగా అతడిని వెనక్కు లాగాను. అతడు నా వైపు కోపంగా చూశాడు. ఇనప కడ్డీ పైకి లేచింది. నా తలవైపు దిగింది. చటుక్కున పక్కకు జరిగాను. కడ్డీ నేల కొట్టుకుంది. కాలుతో అతడి పొట్టలో తన్నాను. అతడు వెనక్కి పడ్డాడు. అతడి మీదకు దూకాను. నేల మీద పడున్న అతడి పైన కూర్చున్నాను. చేతి వెనక భాగంతో అతడి చెంపల్ని బాగా వాయించాను. అతడు మూలుగుతూ నా వైపు చూశాడు. రాస్కెల్ అరిచాను. అతడి చెంపల్ని మరోసారి కొట్టాను. అతడు కదలకుండా పడున్నాడు. లేచాను. అతడిని లేవదీసి కాలుతో మళ్ళీ తన్నాను. అతడు దూరంగా పడ్డాడు. అతడి వైపు వెళ్ళాను. అతడు కదిలే స్థితిలో లేడు. అతడి చేతులకు బేడీలేశాను. వెనక్కి తిరిగి ఆమె దగ్గరికి పరిగెత్తాను. ఆమె లేచి నా వైపు భయంతో చూసింది. ఐఎమ్ డిటెక్టివ్ పరశురాం అన్నాను. ఆమె నా చేయి గట్టిగా పట్టుకుంది. పరశురాం గారు, మీరు నన్ను రక్షించారా అందామె. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాను. ఆమె అంతా వివరంగా చెప్పింది. అతడు గింజుకుంటున్నాడు. అతని దగ్గరగా వెళ్ళి మళ్ళీ చంపలు వాయించాను.
కదిలే స్థితిలో లేడు అతను. నా కారులో వెనక సీటు మీద అతన్ని పడేశాను. ఆమెను ముందు కూర్చోమన్నాను. కారును స్లోగా పోనిచ్చాను. మందుల షాప్ ముందు కారు ఆపాను. ఆమె మందులు కొంది. టెలిఫోన్లో ఇన్స్పెక్టర్ నాయర్తో మాట్లాడాను. బ్రదర్ ఏంటి అని అడిగాడు నాయర్. మన రేపిస్టు నాకు దొరికాడు. కమ్ ఎట్ వన్స్ అన్నాను. ఎక్కడున్నావు నువ్వు? రాజా మెడికల్ స్టోర్స్లో ఉన్నాను అన్నాను. అక్కడే ఉండే వచ్చేస్తున్నా అన్నాడు నాయర్. రిసీవర్ పెట్టేశాను. ఆమె వంక నవ్వుతూ చూశాను. ఈ మందులు నాన్నకు తొందరగా అందజేయాలి అన్నది సావిత్రి. ఆమెను కారులో తీసుకెళ్లి ఇంటి దగ్గర దింపాను. ఆమె నాకు థ్యాంక్స్ చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. కారును వేగంగా రాజా మెడికల్కి పోనిచ్చాను. పోలీస్ జీప్ అక్కడుంది. ఇన్స్పెక్టర్ నా వైపు వచ్చాడు. కారులోంచి దిగాను. అతడు నా కారులో వెనక సీట్ మీద పడుకునున్నాడు. టేక్ హిమ్ అన్నాను నవ్వుతూ. ఇన్స్పెక్టర్ నాయర్ కారు లోపలికి వంగి చూశాడు. ఇతడిని జీపులో పడేయండి అన్నాడు నాయర్ సమీపంలో ఉన్న కానిస్టేబుల్తో. బ్రదర్, ఈ పక్కలకు నువ్వెలా వచ్చావు? నాయర్ బాయ్, గాయపడి హాస్పిటల్లో ఉన్న జయదేవ్ను మనం మెచ్చుకోవాలి. అతడు ఈ రేపిస్టును చూశాడు. అతడిని హాస్పిటల్లో చేర్చి ఈ పరిసరాల్లోనే తిరగసాగాను. నేను అనుకున్నట్టుగానే అతడు నాకు చిక్కాడు అన్నాను. సావిత్రిని గురించి నాయర్తో చెప్పాను. ఆమె అడ్రస్ ఇచ్చాను. ఈ దుష్టుడు ఆమెను బలాత్కరించబోయాడు. సరైన టైంలో వెళ్ళి ఆమెను కాపాడగలిగినందుకు సంతోషిస్తున్నాను అన్నాను హుషారుగా. బ్రదర్, చాలా థ్యాంక్స్ అన్నాడు నాయర్. ఆ రేపిస్ట్కి శిక్ష పడింది. అతడు అలా మారడానికి కారణం తన అక్కని చిన్నతనంలో తన మేనమామ అలా చేయడం మూలాన అలా మారిపోయాను అని అతడు చెప్పాడు. ఏమైనా అతనికి ఉరిశిక్ష పడింది. కథ సమాప్తం. ఈ కథ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కథ ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఎండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన కథలు ఉంటాయి, తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.